డీటాక్స్ సాలడ్. వావ్, డీటాక్స్ సాలడ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీడే మనం అంటే పొల్యూషన్ వలన, మనం తీసుకునే ఫుడ్ వలన, లైఫ్ స్టైల్ వలన టాక్సిన్స్ అనేది విపరీతంగా బాడీలో ఉండిపోతున్నాయి. దాన్ని మనం ఏంటంటే ఎక్స్ఫోలియేట్ చేస్తూ ఉండాలి. సో అలాంటప్పుడు ఇలాంటి వెజిటబుల్స్ కానీ లేకపోతే ఏదైనా ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి లేకపోతే ఫ్రూట్స్ యూస్ చేసి టాక్సిన్స్ రిలీజ్ చేసే రెసిపీస్ చేసుకోవడం వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. సో స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో డీటాక్స్ సాలడ్ అన్నావు కదా. సో ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా చక్కగా ఉన్నాయి. అండ్ పొమోగ్రనేట్, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ కాంబినేషన్ అనమాట. అండ్ పార్స్లే కూడా తీసుకొచ్చావు, పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. డిఫరెంట్ వెజిటబుల్స్ విత్ ఫ్రూట్ అనే కాంబినేషన్ సలాడ్స్లో చాలా బ్యూటిఫుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది అనమాట. సో స్టార్ట్ చేసేద్దాం మరి. స్టార్ట్ చేసేద్దాం. సో సాలడ్ అనేది కొంచెం బ్లాండ్గా ఉంటుంది కాబట్టి కొంచెం స్వీట్ కంటెంట్ ఉన్నది యాడ్ చేస్తే తినడానికి కూడా చాలా ఇష్టపడతారు. సో దానికి మనం పొమోగ్రనేట్ యూస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మనం డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం ఆలివ్ ఆయిల్ అండ్ అలాగే కొంచెం వెనిగర్. సో కొంచెం ఆ ట్యాంగినెస్ అనేది ఉంటే బాగుంటుంది. ఎస్, అవును. ఆ తర్వాత లెమన్ కూడా స్క్వీజ్ చేద్దాం. సో వెరీ సింపుల్ డ్రెస్సింగ్ అనమాట. ఎస్, అవును. ఇందులోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం. అండ్ అలాగే పెప్పర్ మనం కొంచెం క్రష్ చేసి వేసుకుందాం. కొంచెం పెప్పర్ యాడ్ చేసేస్తాం. సో యూజువల్గా మనము మిరియాల పొడి, పెప్పర్ యూస్ చేస్తాము. ఇలా అప్పుడప్పుడు అలా క్రష్డ్ యూస్ చేస్తే కూడా కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది. అవును. ఇందులో ఇప్పుడు మనం రిమైనింగ్ కూడా యాడ్ చేసేస్తాం. ముందుగా బీట్రూట్. సో నార్మల్లీ మనం ఏబీసీ జ్యూస్ అని కూడా తీసుకుంటాం, ఎవ్రీడే మార్నింగ్ తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనం జ్యూసెస్ కాకుండా అలాగే యాడ్ చేసేస్తున్నాం. ఆ తర్వాత క్యారెట్ కూడా. సో ఈ కైండ్ ఆఫ్ సలాడ్స్ మనం ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకుంటే బెటర్ అంటాం? సో మనం ఆల్టర్నేట్ డేస్ కూడా తీసుకోవచ్చు, లేదంటే 15 డేస్కి ఒకసారి మనం సాలడ్స్ చేంజ్ చేయాలని చెప్తాం కదా. సో అలా 15 డేస్ కూడా దీన్ని కంటిన్యూ చేయొచ్చు అండ్ ఫ్రీక్వెంట్గా కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఆనియన్స్ కూడా, నెక్స్ట్ పార్స్లీ కూడా ఇందులోనే. సో యూజువల్గా సలాడ్స్ అంటే మనం ప్రిపేర్ చేసుకున్న వెంటనే కన్జ్యూమ్ చేసుకోవాలా, లేకపోతే మనం బాక్స్ తీసుకెళ్ళి ఆఫీస్లో కూడా తీసుకోవచ్చు? అంటే జ్యూసెస్ మనం ఫ్రెష్ జ్యూసెస్ అనేది వెంటనే తీసుకోవాలి అనుకుంటాం కదా, సలాడ్స్ ఎలాగా మరి? సో సాలడ్స్ వచ్చేసి మనం బాక్స్ కూడా ప్యాక్ చేసేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే దాన్ని స్టోర్ చేసి రీఫ్రిజ్ చేసి మళ్ళీ దాన్ని నెక్స్ట్ డే అలా తీసుకోకూడదు. ఒక 3 to 4 hours వరకు అయితే ఓకే. ఆ తర్వాత పొమోగ్రనేట్ కూడా యాడ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ పంకిన్ సీడ్స్ కూడా అన్నీ కూడా చక్కగా మిక్స్ చేసి. సో ఇదైతే చక్కగా మీల్ రీప్లేస్మెంట్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా వెజిటబుల్స్ యాడ్ చేసాము అండ్ ఫ్రూట్ ఒకటి యాడ్ చేసాం. కావాలంటే ఇంకొన్ని యాపిల్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాంటివి కూడా మనం ఇంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా డీటాక్స్ సలాడ్ రెడీ అయిపోయిందా మరి? రెడీ అయిపోయింది. మనం ఇంకా సర్వ్ చేసేస్తాం. సో ఏదైనా అంటే ఏ వెజిటబుల్ చేసినా బీట్రూట్ ఉంటే మాత్రం ఆ కలర్ డామినేషన్ మాత్రం ఉంటుంది. అండ్ టేస్ట్ ఎలా డామినేట్ చేస్తుంది, ఏవి డామినేట్ చేస్తాయి చూడాలి మరి. సో రెడీ అయిపోయినట్టేనా? డీటాక్స్ సలాడ్ రెడీ అయిపోయింది.
డీటాక్స్ సాలడ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. డీటాక్స్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ 1, ఉల్లిపాయ 1, దానిమ్మ గింజలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ రసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, పార్స్లీ కొద్దిగా, గుమ్మడి గింజలు 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు. డీటాక్స్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో ఆలివ్ ఆయిల్, వెనిగర్, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఉప్పు, దంచిన మిరియాలు, బీట్రూట్ తురుము, క్యారెట్ ముక్కలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పార్స్లీ, దానిమ్మ గింజలు, గుమ్మడి గింజలు వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ డీటాక్స్ సాలడ్ రెడీ.